మొత్తం తీసుకెళ్లి నవనగరాలతో అన్ని గెలిపి అక్కడే పెట్టేస్తారంట. ఇక రాయలసీమ బతికేంటి, ఇక ఉత్తరాంధ్ర బతికేంటి ఈ ఆలోచన. కాబట్టినే ఉత్తరాంధ్ర కోసం అని చెప్పేసి అక్కడ క్యాపిటల్ అన్నటువంటిది. ఇక్కడోళ్ళ మనోభావాల్ని పూర్తిగా సంతృప్తిపరచలేం. ఒక ఇల్లు తీసుకుపోతున్న తర్వాత సంతృప్తి ఎట్లా ఉంటుంది. కాబట్టి కాస్త ఏది స్వాంతన చేకూర్చేందుకోసం అసెంబ్లీ ఉంచుతామని, అట్లాగే రాయలసీమ వాళ్ళని సాటిస్ఫై చేయడానికి హైకోర్టు అన్నమాట. ఇది కేవలం ఒక రకంగా చెప్పాలంటే కంటి తుడుపు చర్య. అదే చేశారు. ఇంకా అంతకు మించి చేయగలిగింది ఏం లేదు. అది చెయ్యకపోతే గనక ఉట్టి వైజాగ్ షిఫ్ట్ అంటే మొత్తం కథ అన్ని ప్రాంతాల నుంచి అడ్డం వచ్చేది. అది రాబట్టి కంటి తుడుపు చర్య కూడా నిజంగా చేద్దామనే ఉద్దేశమేనా, లేదంటే టైం పాస్ కా మాట అనేసి మళ్ళీ అధికారంలోకి వస్తే పూర్తి స్థాయిలో విశాఖని రాజధానిగా మార్చాలనే ఉద్దేశం ముందే ఆయనకుందా? అతనికి ముందు నుంచి ఉంది అదే. అందుకనే మొట్టమొదటి రాజధాని ప్రకటించినప్పటి నుంచి కూడా రాజధాని కూడా రాలేదు. అంటే ఈ రెండు ఓన్లీ ఇదొక గేమ్ అంతేనా? ఈ రెండు అమరావతిని కర్నూలుని చెప్పడం అనేది అది చెప్పాను కదా, ఆ ప్రాంతాలకి ఇక సెంటిమెంటల్ గా మైనస్ ఇబ్బంది పడకుండా స్వాంతన చేకూర్చడం అంతే. విశాఖపట్నం నుంచి రాజధాని కాకపోతే రాష్ట్రం అభివృద్ధి చెందదు అనేటువంటిది అతని నమ్మకమే.